వలచింది మందారమాల అందమైన నన్నుంచుకొని ఏమిటో చూస్తున్నాను. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అందుకని సచ్చి పిచ్చి మొదలయ్యింది. పాదుషా వారు ఈ రోజేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుసు ఎక్కువయ్యే దేనికోసమో ఎక్కడెక్కడో వెతుకుతున్నావని నాకు తెలుసులే. సంగో, ఈ మాయల ಬಗ್ಗೆ తెలుసుకోవటానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. అంత రహస్యమా? అక్షరాల ఈ సంగకు తెలియని రహస్యమా? ఏమిటి నీకు తెలిసిన రహస్యం? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. సంగో, నువ్వేం స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ ఊర్వశివా, తిలోత్తమవా? వాడు నాకంటే అందగత్తెలా నాతోనే పోటీ చేస్తారా ఏమిటి? వాడు నాకంటే అందగత్తెలా నాతోనే పోటీ చేస్తారా ఏమిటి? కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాట్యం కోసం దొంగిలించబడ్డ కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంభో, ఆ బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయినది. ఇక ఆ బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేనేమో సంగో. నువ్వు మానవుడివా రాక్షసుడివా? కనిపించట్లేదు, నేను మానవుడిన రాక్షసుడినా? ఒక మానవ రూప రాక్షసుని ఇప్పుడు అర్థమైందా? కానీ నీ కార్యక్రమం మాయల మారి నీ బ్రతుకు నాటకం ఒకటి, నాట్యం ఒకటి. చచ్చిన వాడిలా బూడిదలో పడి తొరలక నాట్యం అట నాట్యం. ఇన్ని దినాలు నీ కళ్ళకు ఒక నవమన్మధుల్లా కనిపించాడా సంగు? కాదు, రక్షించే దిక్కులేక నువ్వు ఆడమన్నప్పుడు ఆడాను, పాడమన్నప్పుడు పాడాను. అసలు నీ భయంకరాకారము చూచి ఏ ఆడదానికి హృదయం కరుగుతుంది? ఏ నాటికి కరగదు. అయినా కాకితో ఎన్ని దినాలు ఈ కోకిలకు సహవాసం. కోకిలమ్మను మోహించి కోసరి కోసరి కాకిరమయమ్మ పిలువ సిగా
నువ్వు కోకిలవు, నేను కాకినన్నమాట. అవునన్నమాట. సంగు, నా కైపెక్కిన పెదాలతో నీ నిన్నని బొగ్గలను కసున కాటేసినప్పుడు కూడా కాకిలానే కనిపించాను ఆ సంఘం. తెలుసు. అది ఇదివరకు తెలియదా? తెలుసు. తెలిసి చేయగలిగింది లేక నా జీవితాలతో ఒక దాసరి పాముకు ధారపోసాను. సంగు, నీ శరీరం నీ దగ్గర ఉంచుకొని మాట్లాడు. ఫకీరుని ఎదిరించి ఆ కోపానికి గురైన దౌర్భాగ్యుల జీవితాలు చూసి ఉన్నావు కదా. సర్వ దైవ శక్తులు ఫకీరు చిటికెల వెళ్ళేంత మాత్రాన తైదక్కలాడాలి సంగో, తైదక్కలాడాలి. ఫకీర్, నా కడకంటి మంటతో ప్రపంచం అంతా బూడిద సంగు. రాక్షసుడా, ఇక నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అయినా ఇది వరకులాగా నీ మాయాధికారం నా మీద చలాయించలేవు సుమా. సంగో, నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కాదు తంత్రశక్తిని సంపాదించావా? ముమ్మాటికి ఫకీర్. ఫకీర్, ఈ సంగు కావలెనన్న ఈ క్షణము నందే నీ బ్రతుకు నిట్టె నిమిషాల నేలకు, నీ బ్రతుకు నిట్టె నిమిషాల నేలకు మంగళము పాడవలెను సుమా. నా బ్రతుకు మంగళం పాడగలిగిన భగవంతుడు పుట్టలేదు, ఇక పుట్టబోడు కదా. తొందరపడి ఫకీరుని ఎదిరించకు, చెడిపోగలవు. ఏమన్నా ఏమన్నా ఫకీర్, ఏమన్నా ఏమన్నా ఫకీర్, చెడిపోగలవు. తొందరపడి ఫకీరుని ఎదిరించకు, చెడిపోగలవు. ఫకీర్, నీ ప్రాణ రహస్యం నాతో చెప్పిన మాట మర్చిపోయా. జాగ్రత్త. ఏ నిమిషంలో ఈ సంఘ హృదయంలో కార్చిచ్చు చెలరేగుతుందో ఆనాడే నీ జీవితం ఆఖరవుతుంది. వస్తావనుకుంటూ ఉంటే ఆ భూతాల నోడికి ఒక మాంసపు కండక వేసేవాడిని. ఇప్పటికైనా మించిపోలేదు సంగో. నా ప్రాణానికి అంత తేలికగా దొరకవు. కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలి, ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ రాక్షసత్వాన్ని విడిచి ఈ సంగుకి దాసుడు వైపు జగన్మోహిని అయిన ఈ సంగు నీ చేతులలో మల్లెపు అయిపోతుంది. ఫకీర్, భువన మోహన రమణీయ మూర్తి అయినా భువన మోహన రమణీయ మూర్తి అయినా సంగు నద్యోని చేతులు చాపిన రమ్మోయి ప్రియుడా
సంగం నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. అన్నమాట ఏమిటి? పిచ్చిదా? ఉన్నమాటేగా. ఇన్ని దినాలు ఈ ఫకీరు ఇన్ని దినాలు ఈ ఫకీరు దయతల్చి నా పాదాల దగ్గర దాసీగా దయతల్చాను, కానీ నీ సౌందర్యానికి సంహితున్నై కాదు. నిజంగా కావాలనుకుని ఉంటే ఈ క్షణంలో లక్షల కొలది అద్దాల చందమామలు ఫకీరు పాదాల దగ్గర హంసల్లా తారట్లాడుతుంటారు. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మండల సౌందర్యవతిని చూపిస్తావా? చూపించు. ప్రపంచంలో ఉన్న అందగత్తెలలో ఒక అందగత్తెను చూపించు. మన టింగు రంగుల సంగుకు చిత్తం. ఏమి లాభదారి చర్యము! సురలోకం నుండి నరలోకమును దిగి వచ్చిన అప్సరసయ పంచమిలు కాని పట్టమని రతీదేవియా, నేను బాంతిలో పడలేదు కదా. నా అదరామణ సాధనకై ఎన్నాళ్ళు వృధాపరుచుకున్నాను. ఆ జవరాలు పొందనందని జన్మ ఎందుకు కావాలి? ఎవరా సువర్ణ సుందరి పానుగంటి పట్టపురాణి కార్యవర్ధి రాజు అర్ధాంగి బాలనాగమ్మ మహాపతివ్రత. పతివ్రత 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 ఆ పదం మన నెగటివ్లోనే లేదు. సంగో చూసావు కదూ, నీకంటే అందగత్తెను నీకంటే కుడుకులాడి లేదని విర్రమీగావు కదూ. దాని కాడి దూరి రేడుకైనా సరిపోగలవా నువ్వు? కైపు కొదలకు ఎక్కువ మహాపతివ్రత. ఆమెను సమీపించడానికి నీకు సాధ్యం కాదు. ఇక కార్యవర్ధిరాజు భువనాయక వీరుడు. నీ తలకాయ నువ్వు పుచ్చకాయలు ఎక్కడకొట్టి దేవుడికి వేలాడదీకాడు. జాగ్రత్త. పహీరు తాగత నీకు ఇంకా తెలియదే. ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారి నాపై అమ్ముల వర్షం కురిపించినా, మేటి విలికాండ్రందరూ నాపై కత్తుల వర్షం కురిపించినా శరీరం మీద చర్మం కూడా కందిపోదు, తుదకు ఒక్క రోమం కూడా కందిపోదు. పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? ఇప్పుడే ఆ పానుగంటి మహాపతివత నాకు పాలనాగమనం తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టగలను. తెమ్మన్నావా? చూడు నా ప్రతాపం. కావాలి. మన మాయా సైన్యం వచ్చిందా? గండికోట యుద్ధం ఇంకా సాగేటట్టు ఉంది. కారణం పానుగంటి వర్ధిరాజులు సహాయం వెళ్ళారట. సంగో విన్నావు కదో, పానుగంటి రాజులు పట్టం విడిచి పరదేశం వెళ్ళారట. సమయం సందర్భం అన్ని కలిసి వచ్చాయి. నా మాట విను. వినకపోతే చెడిపోగలవు. జాగ్రత్త. బాలనాగమ్మ పాతి వచ్చే ముందు నీ మాయలు మంత్రాలు. లాయర్ సుబ్బారెడ్డి గారు మమ్మల్ని
అభినందించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. ప్రముఖ నటులు, కళా పోషకులు, కళాకారులు నన్ను ఆశీర్వదిస్తున్న కళను ప్రోత్సహిస్తూ లాయర్ సుబ్బారెడ్డి గారు 100 రూపాయలు ప్రజెంట్ చేసి ఉన్నారండి. వారికి నా హృదయపూర్వక కళాభివందనాలను తెలియజేస్తున్నాను. ఏడిసావు, నీకు ఇష్టం లేకుంటే కుక్కిన పేరు ఒక మూల కూర్చొని ఏడు, లేకుంటే నా ప్రేయసి దాసి నాకు దాసి రావు.